ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. ఈరోజు వాక్యభాగం చదువుకుందాము. లూకా సువార్త 17వ అధ్యాయము 21వ వచనము. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరమిచ్చెను. Neither shall they say, Lo here or Lo there, for behold, the kingdom of God is within you. చదవబడిన ఈ వాక్యాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. Jesus came to establish God's kingdom and he accomplished that work on the cross. దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు మరియు శిలువపై ఆ పనిని ఆయన పూర్తి చేసి ఉన్నాడు. There is no need to look to the future or to others for the coming kingdom. మరొక రాజ్యం కోసం భవిష్యత్తు వైపు లేదా ఇతరుల వైపు చూడాల్సిన అవసరం మనకు లేదు. All who believe already received God's kingdom and live now as ambassadors for our king. విశ్వసించే వారందరూ ఇప్పటికే దేవుని రాజ్యాన్ని పొందుకొని మన యేసు రాజుకు రాయబారులుగా జీవిస్తున్నారు. It is through us that the kingdom is revealed and others are invited in. మన ద్వారానే దేవుని రాజ్యం బయలుపరచబడుతుంది మరియు ఇతరులకు కూడా ప్రవేశం దొరుకుతుంది. మనమే దేవుని రాజ్యం కాబట్టి మన జీవితం దేవునికి మహిమగలదిగా ఉండాలి. తద్వారా ప్రభువును ఇతరులు తెలుసుకుంటారు మరియు దేవుని రాజ్య వారసులు అవుతారు. ప్రార్థన. గాడ్, యు ఆర్ మై కింగ్ అండ్ ఐ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ ఏ సిటిజన్ ఆఫ్ యువర్ గ్రేట్ కింగ్డమ్. దేవా, నువ్వే నా రాజువు మరియు నన్ను నీ గొప్ప రాజ్యానికి వారసులిగా చేసినందుకు నేను నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. Fill me with your spirit so that I may live for you and others can see what life in your kingdom is all about. నీ ఆత్మతో నన్ను నింపుము, తద్వారా నీ కొరకు జీవించగలను మరియు ఇతరుల రాజ్యంలో జీవించట అంటే ఏమిటో కూడా నా ద్వారా చూడగలుగుతారు. Be revealed in my words and deeds so that others may know you and use me to invite them to share in your kingdom as well. నా మాటలు మరియు క్రియల ద్వారా నిన్ను ఇతరులు తెలుసుకునేలా మరియు మీ రాజ్యంలో పాలు పంచుకోవడానికి వారిని కూడా ఆహ్వానించడానికి నన్ను ఉపయోగించుకోండి. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.